నడిచినంతసేపు బాగానే నడుస్తాయి, ట్రబుల్ ఇచ్చిందనుకో ఇంకా తలకాయ నొప్పి ఇంకా ఏం చేయలేము. ఇంకా అంటే ఇవి మళ్ళీ నేనేం తీసుకున్నా అంటే ఇంతకుముందు ఇన్సెంటివ్లు ఎట్లుండేటువంటి ఆర్డర్స్ 20 ఆర్డర్స్ చేస్తే ఇంత ఇన్సెంటివ్ 300 250 220 20 ఆర్డర్స్ చేసి ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్సెంటివ్లు అయితే అట్లున్నాయి. పవర్ స్టేషన్కి వచ్చిన ఇప్పుడే తీసుకొని బ్యాటరీ వేసుకున్నా. మార్నింగ్ 6:30కి వచ్చిన, రాగానే ఫస్ట్ బ్యాటరీ చేంజ్ చేసుకొని ఇంకా ఇంతటితో స్టార్ట్ చేసిన. ఓకే రైట్. ఫస్ట్ ఇది హాయ్ హలో నమస్తే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ 6:30కి వచ్చిన, మార్నింగ్ 6:30కి లాగినైనా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఈరోజు ఎర్నింగ్స్ ఎంత ఎట్లా చూద్దాం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇన్సెంటివ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ బ్లింకిట్లో ఇన్సెంటివ్లు ఎట్లుంటే ఏందనేది అది స్క్రీన్ రికార్డ్ మీద చూపించచ్చు, కానీ కంపెనీ రూల్ ప్రకారం అట్లా వేరే వాళ్ళని చూపించద్దు కాబట్టి మామూలుగా మాటలోనే చెప్తా. సెకండ్ ఇది ఇవి ఓపెన్ చేయను కవర్ అంత చేసి అంత ఇయర్ బడ్స్ పడ్డప్పుడు వాళ్ళ చేతుల మీద కానీ ఓపెన్ చేయించి ఒక చిన్న ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఫ్రాడ్ చేసేవాళ్ళు, మనం బిస్కెట్ అయిపోతాం. థర్డ్ ఇది ఈ చీరా చికెన్ కాంబినేషన్ ఏందో నాకేం అర్థం కాలే. వెదర్ మాత్రం మొత్తం కూల్గా ఉంది, మొత్తం మబ్బులు వేసుకొని ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 8:30 అవుతుంది. ఏదో 5:30 6 లాగా అనిపిస్తుంది. అట్లుంది, ఇంత వెలుతురు కూడా లేదు. ఇది రెండవసారి ఈరోజు ఇయర్బడ్స్ వాడడము. మళ్ళీ అదేవిధంగా ఫోటో చిన్న వీడియో తీసుకొని పెట్టుకున్నట్లా. ఓకేనా? ఓకే. 4 ఆర్డర్స్ అయినాయి, 124 బ్యాలెన్స్ అయింది. అసలు ఆర్డర్ అమౌంట్ ఏం అసలు సగానికి సగం పడిపోయింది. తిరిగిన కిలోమీటర్లు 11 కిలోమీటర్లు తిరిగిన అప్ అండ్ డౌన్. ఇది 5థ్ది ఎంత వస్తుందో ఏమో చూడాలా. 32 వచ్చింది 2.3 కిలోమీటర్కి. ఈ ప్లేస్లో 41 రూపీస్ వస్తుండే, అంత తగ్గిపోయింది. అన్ని క్యాష్ ఆన్ డెలివరీలో పడుతున్నాయి, కానీ ఈ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం డిఫరెంట్. ఎట్లా అంటే 480 రూపీస్ బ్యాలెన్స్ అయితే 480 రూపీస్ అమౌంట్ కట్టేది ఉంటే ఒక 20 రూపీస్ పెట్టుకొని ఇచ్చింది. 8థ్ది ఈరోజు నిజంగా సంసారం అంతా సప్పగానే ఉంది. అంతా 253 బ్యాలెన్స్ అయింది, 8 ఆర్డర్స్ అయినాయి. బైక్ స్టార్ట్ అయితే లేదు, ఇది పాడైపోయింది. ఈ పియానో ఉంది కదా పార్కింగ్, అది పోయి గేర్ పడుతుంది, అది అవ్వట్లేదు. ఇది ఒకటి ట్రబుల్ ఇచ్చేసింది. ఏం చేస్తాం, ఇక్కడ పెట్టేసిన. మళ్ళీ నాకు తెలిసి అయితే మళ్ళీ తీసుకోకపోతున్నా జీవీ వెహికల్. ఎందుకంటే ఏమైనా ట్రబుల్ ఇచ్చింది అనుకో పెద్ద తలకాయ నొప్పి అంటే తలకాయ నొప్పి. అసలు మధ్యలో బిస్కెట్ అయిపోయింది. నడిచినంతసేపు బాగానే నడుస్తాయి, ట్రబుల్ ఇచ్చింది అనుకో ఇంకా తలకాయ నొప్పి ఇంకా ఏం చేయలేము. ఇంకా అందుకనే ఆనే పెట్టేసి లొకేషన్ షేర్ చేసి ఇంకా వెళ్ళిపోవడం బెస్ట్. నా వెహికల్ తీసుకొచ్చుకొని అప్పుడు స్టార్ట్ చేద్దామా, మళ్ళీ ఎట్లా ఏంది కథ అనేది చూద్దాం. ఎంత టైం అవుతుందో ఏమో. మళ్ళీ 20 మినిట్స్కి అట్లా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు పోర్టర్లా. వాళ్ళకు ఇచ్చేసి తలాల హ్యాండ్ ఓవర్ చేసి పంపించేసిన. సేమ్ మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత వెళ్ళినా నేను. అయిపోయిందంటే ఇప్పుడు తీసుకున్నా. మళ్ళీ ఫీజులేమో పోయినాయంట, దానికోసమన్నా అయిపోయిందంట. ఉప్పల్ వెళ్ళి ఇప్పుడు తీసుకున్నా. ఒక టైం వచ్చేసి 5 అవుతుంది. తీసుకున్నా, ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతున్నా. మార్నింగ్ 10:40 నుంచి ఇప్పుడు 5 అవుతుంది. 5 o'clock దాకా టైం అంతా వేస్ట్. ఇప్పుడు 5 o'clock బయలుదేరితే ఇక్కడ నుంచి మళ్ళీ సైనిక్పూర్ వెళ్ళడానికి కనీసం 1 hour 1.5 hour అవుతుంది. 1 hour 15 minutes అవుతుంది. చూడాలి అక్కడికి వెళ్ళి. ఇప్పుడే వచ్చిన స్టోర్ దగ్గరికి, ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాష్ అన్న వేసుకుందాం ముఖం. అమ్మయ్య ఫేస్ వాష్ చేసుకున్నా. మొత్తం జిడ్డు అయిపోయింది, మొత్తం అంతా తిరిగి. ఈ ఫీజులు పోయిండే అంట. ఇవి దీనివల్ల బండి అయిపోయిందంట. మళ్ళీ ఇంకా ఈ ఫీజులు తీసుకున్నా, స్క్రూ డ్రైవర్ ఉంటే నువ్వే చేసుకోవచ్చు అంటే సరే అని మళ్ళా తీసుకున్నా. మళ్ళీ ఫీజులు తీసుకున్నా. 8 ఏమో తీసుకున్నా, ఇవి 4 తీసుకున్నా, 8 తీసుకున్నా. వర్షంలో తిరిగితే అంటే వర్షంలో ఎక్కువ తిరిగితే ఈ ఫీజులు పోతాయంట, దీనివల్ల ఆగిపోతాయంట, మూవ్ కాదంట. ఇవి తీసుకున్నా. ఈ అమ్మాయి ఏం చేస్తాం, అన్ని బొక్కాపరమే ఉందంట. అంటే ఇవి మళ్ళీ నేనేం తీసుకున్నా అంటే మళ్ళీ ఒకవేళ ఆగిపోతే మళ్ళీ ఇవి నేనే స్క్రూ డ్రైవర్ ఉంటే నేనే ఫిట్ చేసుకోవచ్చు అంట ఓపెన్ చేసి. అందుకనే మళ్ళీ తీసుకున్నా, 8 తీసుకున్నా. మళ్ళీ వర్షంలో తిరిగినప్పుడు మళ్ళీ ఆగిపోతే మళ్ళీ నేనే ఫిట్ చేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి సైనిక్పూర్ నుంచి ఉప్పల్ వెళ్ళాలంటే తలకాయ నొప్పి కదా. అది బండి వల్ల ఇంత టైం బొక్క.
ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ నైట్ 8 o'clock అవుతుంది. అయితే 283 బ్యాలెన్స్ అయింది. 9 ఆర్డర్స్ అయినాయి. అప్ అండ్ డౌన్ 28 kilometers అయింది. అప్ అండ్ డౌన్ 14+14 28 kilometers అయింది. ఇంకా టైం చేసిన టైం వచ్చేసి 4 hours 14 minutes. అయితే మార్నింగ్ ఒక విషయం చెప్దామని ఈ బైక్ ఇట్లా అవ్వడం వల్ల చెప్పలేకపోయినా కదా, అది ఇప్పుడు చెప్తా. అదేంటంటే అంటే ఇన్సెంటివ్ల గురించి, ఇన్సెంటివ్లు ఎట్లుంటాయి బ్లింకిట్లు అనే దాని గురించి చెప్తా. అయితే ఇంకోటి ఏంటంటే స్క్రీన్ రికార్డ్ మీద చూపించచ్చు, కానీ కంపెనీ రూల్ ప్రకారం వేరే వాళ్ళవి మనం చూపించదు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెడుతున్నాం కాబట్టి ఎప్పటికైనా కాపీరైట్ కానీ కాపీరైట్ క్లైమ్స్ కానీ ఏమైనా స్ట్రైక్లు కానీ ఏమైనా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అది స్క్రీన్ రికార్డ్ మీద ఏం చూపించా, ఇప్పుడు మాటల్లో చెప్తా. అయితే ఇన్సెంటివ్లు ఎట్లుంటాయంటే మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ పార్ట్ టైం ఇన్సెంటివ్ ఉంటుంది, ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఎప్పుడు వచ్చినా కానీ ఇన్సెంటివ్లు ఉంటాయి. ఎందుకంటే ఏ టైంలో వచ్చినా కానీ ఏదో ఒక ఇన్సెంటివ్ ఉంటుంది. ఇన్సెంటివ్లు అనేది కామన్. అయితే ఇంతకుముందు ఇన్సెంటివ్లు ఎట్లుండేటివంటే ఆర్డర్స్ 20 ఆర్డర్స్ చేస్తే ఇంత ఇన్సెంటివ్ 300 250 220 20 ఆర్డర్స్ చేసి ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఆ 20 ఆర్డర్స్ లెక్కలు తీసేసి మొత్తం ఆర్డర్కి చేసే ఎర్నింగ్స్ మీద అన్నీ డిపెండ్ చేసిరు. అంటే ఇంత ఎర్నింగ్స్ చేస్తే ఇంత ఇన్సెంటివ్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ చేస్తే ఒక 20 రూపీస్ ఇన్సెంటివ్ అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 20 రూపీస్ ఇన్సెంటివ్ అని ఇట్లుంటుంది ప్రతిదంతే. ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఈవినింగ్, పార్ట్ టైం అవన్నీ మళ్ళీ మార్నింగ్ డిఐ, ఈవినింగ్ డిఐ అని ఇట్లుంటాయి. ఏ టైంకి వచ్చిన ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే ఇందులో వాళ్ళు ఒక లాగిన్ అవర్స్ టైం పెడతారు. ఆ టైంలో లాగిన్ అయ్యి ఉండాలా. ఆ టైం మొత్తం లాగిన్ అయ్యి ఉండాలా, ఆన్లైన్ ఉండాలా, ఆన్లైన్లో ఉన్నంత వరకు ఆర్డర్స్ చేయాలా. సో అట్లా ఉంటుంది. అంటే ఏ టైం వచ్చినా కానీ ఇన్సెంటివ్ ఉంటుంది. కానీ కాకపోతే ఇప్పుడు ఆర్డర్స్ లెక్కలు తీసేసి అండ్ ఆర్డర్కి చేసిన ఎర్నింగ్స్ ఉంటాయి కదా, ఆ ఎర్నింగ్స్ మీదనే ఇన్సెంటివ్ పెట్టారన్నమాట. అది ఇన్సెంటివ్ ఉండేది. ప్రస్తుతానికి అట్లా ఉంది. మళ్ళీ ఇది వారం చేంజ్ అయితేనే ఉంటుంది. చెప్పలేం, నెలకోసారి చేంజ్ అయితేనే ఉంటుంది. ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలియదు, కానీ వారానికి ఒకసారి అయితే చేంజ్ చేస్తారు. వారానికి ఒకసారి చేంజ్ చేసేప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆర్డర్ లెక్క లేదు కాబట్టి ఇప్పుడు ఇన్సెంటివ్ ఎట్లుందంటే ఆర్డర్కి చేసిన అమౌంట్ని బట్టి ఇన్సెంటివ్ ఉంది కాబట్టి ఆ ఇన్సెంటివ్కు ఒక 5 రూపాయలు, ఒక 8 రూపాయలు పెంచుతారు, తగ్గిస్తారు అంతే. ప్రస్తుతానికి ఇన్సెంటివ్లు అయితే అట్లున్నాయి. అంతేగాని ఇన్సెంటివ్ల ప్రభావం పెద్దగా ఏమీ లేదన్న ఆ ఒపీనియన్. ఏమీ లేదంటే ఎట్లా అంటే ఆర్డర్స్ ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే ఇన్ని ఆర్డర్స్ చేస్తే తొందరగా ఒక 20 ఆర్డర్స్ తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళము. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆర్డర్కి చేసే ఎర్నింగ్స్ ఉంటాయి కదా, దాని మీద ఒక 300 చేస్తే చెప్పిన కదా ఇందాక 300 చేస్తే 20 రూపాయలు 10 రూపాయలు యాడ్ చేస్తారని ఇన్సెంటివ్. అట్లా ఉంది కాబట్టి కొంచెం అంతా ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే ఆర్డర్కి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం తగ్గించేసారు. సో కాబట్టి అది చేయాలంటే ఇంతకుముందు ఒక 10 గంటలు చేస్తే 20 ఆర్డర్స్ చేసుకుని వెళ్ళిపోతుండేమే. కానీ ఇప్పుడు ఒక 12 గంటలు చేయాల్సి వస్తుంది. అదే 1000 రూపాయలు రావాలంటే. ఏ ప్లాట్ఫామ్ అయినా అంతే. ఈ బైక్ మీద చేసే ప్లాట్ఫామ్లో ఏమన్నా అయితే ఫుడ్ ఉంటాయి కదా, ఫుడ్, గ్రాసరీ అండ్ బైక్ ట్యాక్సీ ఇవన్నీ అంతే. ఎట్లా అంటే మనం తిరిగిన కిలోమీటర్స్ని బట్టి వస్తాయి. అంటే 122 130 135 140 తిరిగితే 1000 to 1200 1300 వస్తాయి. ఏ ప్లాట్ఫామ్ అయినా అంతే. ప్రస్తుతానికైతే ఇన్సెంటివ్లు అట్లున్నాయి.